రైట్, ఒక టాపిక్ మీద మాట్లాడదాం. టీఆర్ఎస్ కే కవిత కొత్త పార్టీ ఏంటిది? ఆల్రెడీ కవిత కొత్త పార్టీ పెట్టేసింది కదా, తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పెట్టింది. దాని మీద ప్రజెంట్ పోరాటాలు కూడా చేస్తూ ఉంది కవిత. మళ్ళీ ఈ కే ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద కూడా మీ అందరికీ డౌట్ రావచ్చు. సో ఈ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇవాళ కవితకు ఒక పెద్ద బిగ్ షాక్ అని కూడా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు లేఖ రాసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది కల్వకుట్ల కవితకి. ఎందుకు లేఖ రాసిందనంటే ఈ టీఆర్ఎస్ పేరు మీద అనేక అభ్యంతరాలు వస్తూ ఉన్నాయి. ఈ పేరును మార్చుకోవాలి మీరు. ఈ 15 రోజులు గడువు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 15 రోజుల గడువు లోపల టీఆర్ఎస్ పేరుకు ప్రత్యామ్నాయంగా ఒక 3 పేర్లు ఈసీ ముందు సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది అనే దాని మీద కూడా ఎలక్షన్ కమిషన్ మరి కల్వకుంట్ల కవితకి అధికారికంగా లేఖ రాసినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇప్పుడు మరి కవిత ఏ పార్టీ పేరు పెట్టుకోవాలి అన్న దాని మీద కూడా చర్చ అంతా కూడా నడుస్తూ ఉన్నది. సో ఆ నేపథ్యంలోనే ఒకసారి దీని గురించి మనం ఫుల్ అనాలిసిస్ చేద్దాము. అయితే కల్వకుంట్ల కవిత మొదటగా గతంలో గత నెల 15 అనుకుంటా నాకు తెలిసి మే 6 జూన్లో తను ఒక 5 పేర్లు ఈసీ ముందు పెట్టడం జరిగింది. పెట్టి ఈ 5 పేర్లలో మా పార్టీకి ఒక పేరు కావాలనే దాని మీద కూడా దీని మీద రిజిస్ట్రేషన్ కావాలనే దాని మీద కూడా వెళ్ళడం జరిగింది. అప్పుడు ఈసీ కూడా మరి టీఆర్ఎస్ పేరు తెలంగాణ రక్షణ సేన పేరుకు సంబంధించి ఇచ్చిందన్న దాని మీద కూడా నాయకులందరూ చెప్పుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు, జాగృతి నాయకులంతా కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ 5 పేర్లకు సంబంధించి టీఆర్ఎస్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఈ అభ్యంతరాలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి పార్టీ పేరు మార్చుకోవాలనే దాని మీద కూడా ఈసీ చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ తను గతంలో 5 పేర్లు ఏవైతే పెట్టిందో దాంట్లో నుంచి మళ్ళీ పేర్లు తీసుకుంటుందా, లేకపోతే ఈ టీఆర్ఎస్ పేరు మీదనే న్యాయ పోరాటం ఏమన్నా చేస్తుందా అనే దాని మీద కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే తను హైకోర్టుకు వెళ్తే కూడా ఒకవేళ టీఆర్ఎస్ పేరు మీద తను ఒకవేళ హైకోర్టుకి వెళ్ళి మా పేరు ఈ టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేనగా పెట్టుకొని మేము ముందుకు వెళ్దాం అనుకుంటున్నా, ఈసీ దీన్ని నిరాకరించింది అన్న దాని మీద కూడా ఒకవేళ హైకోర్టుకి వెళ్ళినా కూడా తనకి వర్కౌట్ కాదు. ఎందుకు వర్కౌట్ కాదో నేను చెప్తా. ఎందుకంటే ఈ టీఆర్ఎస్ పేరు మీద గతంలో కేసీఆర్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో తను టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకోవడం జరిగింది. ఆ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామనేది ఆ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలంతా కూడా మాట్లాడుతూ ఉంటారు. సో వచ్చినటువంటి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పేరు మీద 2 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. సో 2 సంవత్సరాల అధికారంలో ఉన్న తర్వాత పార్టీ పేరు చేంజ్ చేసుకోవడం జరిగింది బీఆర్ఎస్గా. ఇప్పుడు కవిత అదే పేరును టీఆర్ఎస్గా పెట్టుకోవడం వల్ల ఆ గతంలో 2 సార్లు గవర్నమెంట్ ఉన్నటువంటి పార్టీ పేరు ఇప్పుడు వేరే ఒకరు పెట్టుకోవడం దానివల్ల ప్రజల్లో నుంచి కొంత డిఫరెన్సియేషన్ ఉంటుంది ఖచ్చితంగా. టీఆర్ఎస్ అంటే కేసీఆర్దా లేకపోతే కవిత పెట్టిన కొత్త పార్టీ అనే దాంట్లో కూడా కొంత గందరగోళంలో ఉంటారు. సో ఆల్రెడీ ఈ బీఆర్ఎస్ నాయకులంతా కూడా దీని మీద అబ్జెక్షన్ చెప్తా ఉన్నారు. కాబట్టి కవితకి హైకోర్టు వెళ్ళినా కూడా తనకి పాసిబిలిటీ ఉండదు. ఇక తను ఏం చేయాలి? కవిత డైరెక్ట్గా పేరు మార్చుకోవాల్సినటువంటి నేపథ్యం. మరి ఏం పేరు మార్చుకుంటుంది? ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్త ఇదేదో మనం కొత్తగా సృష్టించే పెట్టలే టీఆర్ఎస్ కే అని చెప్పి సోషల్ మీడియాలో వస్తూ ఉన్నది. సోషల్ మీడియా వివిధ కథనాల్లో ఇటు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్లో టీఆర్ఎస్ కే అనేది నాయకులు కొంతమంది దాన్ని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు ఈ పార్టీ పేరుకి సంబంధించి కూడా. సో మరి టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన, మరి కే అంటే ఏంటి? కే అంటే మీకు ఆల్రెడీ డౌట్ రావచ్చు. కే అంటే కవిత లేకపోతే కల్వకుంట్ల, ఎందుకంటే వారి ఇంటి పేరు అదే కాబట్టి, వారి పేరు అదే కాబట్టి ఈ పేరుతోని మరి కవిత ఏమన్నా మరోసారి ఈసీకి రిజిస్ట్రేషన్ కోసం వెళుతుందన్న దాని మీద కూడా ఇప్పుడు వార్త నడుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఈసీ ఏం చెప్పిందంటే 15 రోజుల లోపట 3 పేర్లు తీసుకొని రావాలని చెప్తుంది. మరి 3 పేర్లు ఏంటి అనే దాన్ని కూడా ఒకసారి మనం విశ్లేషణ చేద్దాం. ఇప్పుడు ఈ పేర్లు సోషల్ మీడియాలో కొద్దిగా వైరల్గా మారుతూ ఉన్నాయి. ఒక్కసారి మీకు ఇక్కడ నేను రాసి చూపిస్తా. టీఆర్ఎస్ కే ఇదొక పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. తెలంగాణ రక్షణ సేన కే అంటే కవిత ఆర్ కల్వకుంట్ల ఏదైనా కావచ్చు. కవిత ఆర్ కల్వకుంట్ల ఏదైనా కావచ్చు రెండిట్లల్లో. దాని తర్వాత టీఆర్ఎస్ ఏ. ఈ టీఆర్ఎస్ ఏ పేరు మనం గతంలో
కల్వకుంట్ల కవిత ఏదైతే ఆ, కొత్త పార్టీ అనౌన్స్ చేసినప్పుడు ఒక పెట్టడం జరిగింది, తెలంగాణ రక్షణ సేన అసోసియేషన్ అని. సో ఈ పేరు కూడా తీసుకుంటారనే దాని మీద కూడా వార్త వినిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో కూడా అదే కథనాలు రాపిస్తూ ఉన్నారు. ఇంకోటి టిఆర్ఎస్ జే అంటే జాగృతి. ఎందుకంటే ఆ జాగృతి సంస్థ ద్వారానే కవిత గతంలో నుంచి కూడా 2014 నుంచి కూడా ఈ సంస్థతోనే పోరాటాలు చేస్తూ ఉంది. ప్రభుత్వానికి అనుసంధానంగా పనులు చేసినటువంటి నేపథ్యం మనకు కనిపించింది కాబట్టి, సో టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన జాగృతి అనే దాని మీద కూడా ఈ పేరు పెట్టుకోవచ్చు అనే దాని మీద కూడా వినిపిస్తాను. సో ఈ 3 పేర్లు ఇప్పుడు ఈసీ ఏదైతే చెప్తా ఉన్నదో ఈ 15 రోజుల గడువు లోపల 3 పేర్లు పార్టీ పేరు ముందుకు తీసుకొని రావాలి, దీని మీద అభ్యంతరాలు వ్యక్తమవుతా ఉన్నాయి అనే దాని మీద కూడా చెప్తా ఉంది. కాబట్టి ఒకవేళ తీసుకుంటే ఈ పేర్లు తీసుకుంటుంది అనే దాని మీద కూడా వినిపిస్తూ ఉన్నాను సోషల్ మీడియా వేదికల ద్వారా. టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన కవిత ఆర్ కల్వకుంట్ల, టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన అసోసియేషన్ గతం నుంచి కూడా పేరు తీసుకుంటా ఉన్నాం. ఇటు జాగృతి తెలంగాణ రక్షణ సేన జాగృతి అనే దాని మీద కూడా ఈ 3 పేర్లు తీసుకోవచ్చు అనే దాని మీద కూడా కవిత దగ్గర ఈ 3 పేర్లు ఉన్నదనే దాని మీద కూడా వినిపిస్తుంది. ఒకవేళ తను టీఆర్ఎస్ వద్దనుకుంటుందా అనే దాని మీద కూడా వినిపిస్తూ ఉంది. నిజంగా ఇన్ని చిక్కులు, ఇన్ని ఇబ్బందుల్లో ఈసీ ఒకవైపు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది, ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది, వివిధ రకాలుగా కొంతమంది దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి టీఆర్ఎస్ పార్టీయే ఉండాలా లేకపోతే వేరే పార్టీ ఏమైనా తీసుకోవాలా ఆలోచన కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు, ఏ పార్టీ అయినా తీసుకోవచ్చు. దేంతోనైనా ఈసీ దగ్గరికి వెళ్ళి అభ్యంతరాలు లేకపోతే పార్టీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది పేరు. సో కవిత దగ్గర ఉన్న టైము చాలా తక్కువ టైం చెప్పుకోవచ్చు. ఇప్పుడు 1 సంవత్సరం లోపల ఇదంతా కూడా సెటరేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎన్నికలు రాబోతా ఉన్నాయి, ఎన్నికల్లో పార్టీ పేరు పార్టీ సింబల్తోని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇంకా ఈ రిజిస్ట్రేషన్ దగ్గరనే ఎన్ని చికాకులు ఉంటే రేపటి నాడు ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి, అదేవిధంగా ప్రచారాలు చేసుకోవాలి, ప్రజల్ని ఏకం చేయాల్సిన అవసరం ఉంటుంది, తన పార్టీ సిద్ధాంతాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడే టీఆర్ఎస్ పేరు మీదనే తను మన మొయినాబాద్ సంబంధించిన ప్రాంతాల్లో కూడా తను ఓఆర్ఆర్ దగ్గర ఒక సభ పెట్టుకుంది కదా, సభ పెట్టుకుని పార్టీ అనౌన్స్ చేసింది, పార్టీ పేరు అనౌన్స్ చేసింది కదా. సో అప్పుడు కూడా 5 హామీలు చెప్పడం జరిగింది. విద్య ఉచితం చేస్తా, ఆరోగ్యం, ఇట్లా చాలా వరకు ఒక 5 హామీలు తను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అట్లాంటి సిద్ధాంతాలు పెట్టుకోవాలి, పార్టీ పేరు చేంజ్ చేసుకొని ముందుకు పోవాలని అంటే ఇవన్నీ కూడా ఇప్పుడే కంప్లీట్ చేసుకోవాలి. వాళ్ళ తర్వాత ఈ 1 ఇయర్ లోపల తర్వాత ఏముంటుంది, ఇక ప్రజల్లోకి వెళ్ళడము, ఎలక్షన్స్ ఉంటాయి, ఆ ఎలక్షన్స్లో నిలబడాలి. ఇక దాంతోపాటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామనేది కల్వకుంట్ల కవిత కూడా గతం నుంచి కూడా చెప్పుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఏ ఎన్నికైనా కూడా బరిలో దిగుతుంది అనే దాని మీద కూడా దిగుతామనే దాని మీద కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో మరి ఇన్ని వస్తున్నప్పుడు ఖచ్చితంగా త్వరలో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో మరి దీని మీద ఏమన్నా రియాక్ట్ అయ్యి తొందరలో పార్టీ పేరుకి సంబంధించి రిజిస్ట్రేషన్ సంబంధించి ఈసీకి కవిత వెళ్తుందా ఏంటనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. అధికారికంగా మాత్రం కల్వకుంట్ల కవితకి ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో కమిషనర్, తను లేఖ రాసినట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ఆ లేఖ పైన స్పందిస్తూ తను సమాధానం చెప్తుందా, లేకపోతే హైకోర్టుకు వెళుతుందా, లేకపోతే ఈ 3 పేర్లు ఇప్పుడు మనం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తూ ఉన్నాం కదా, ఈ 3 పేర్లు వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ 3 పేర్లే ఎలక్షన్ కమిషన్ అడిగినట్టుగా వారికి పంపిస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలా సమీకరణాలు మారుతూ ఉన్నాయి రోజు రోజుకి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, కల్వకుంట్ల కవితకు సంబంధించి కూడా. సో తను అధికారం దక్కించుకోవాలనే దాని మీద కూడా చాలా శ్రమ చేస్తూ ఉన్నది. చూస్తున్నాం మనం. నిన్న కూడా ఉప్పల్ బగాయత్లో తను ఒక భూ పోరాటం చేసింది. ఉద్యమకారులకి ఇచ్చిన హామీ ప్రభుత్వం మర్చిపోయింది, ఇండ్ల స్థలాలు ఇస్తా అనే 250 గజాలు అది ఇవ్వాలంటూ కూడా ఉప్పల్ బగాయత్ ఉంది కదా, ఆ ప్రాంతంలో ధర్నా చేసింది. తనను ఎత్తుకపోయారు, అరెస్ట్ చేసిన నేపథ్యం కనిపించింది. ఆ తర్వాత కూడా తను బయటకు వచ్చి చెప్పడం జరిగింది. సో ఇట్లా చాలా నిరుద్యోగులకు సంబంధించి మనం దిల్షుక్నగర్లో చూసాము, రోడ్డు పైన బైఠాయించి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యాలు కనిపించాయి. దాంతోపాటు రైతులకు సంబంధించి, సో ఇట్లా సబండ వర్గాలకు సంబంధించి కూడా కల్వకుంట్ల కవిత గ్రౌండ్లోకి వెళ్తూ ఉంది, తన పని తను చేసుకుంటూ పోతూ ఉంది. పార్టీలోకి వస్తున్నటువంటి నాయకులను కూడా ఆహ్వానిస్తూ ఉంది, పార్టీలో జాయిన్ చేసుకుంటా ఉంది, కమిటీలు కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. సో ఇవంతా కూడా తను అనుకున్నటువంటి వేలో వెళ్తూ ఉన్నది. కాబట్టి సో ఇప్పుడు ఈ ఒక్క పార్టీ పేరుతోనే తనకు పెద్ద చిక్కొచ్చి పడింది అని చెప్పుకోవచ్చు. ఇది ఒకటి క్లియర్ అయితే ఇక కల్వకుంట్ల కవితకి పార్టీ పేరు క్లియరెన్స్ వచ్చేసినట్టే, ఇక ముందుకు పోతుందని చెప్పుకోవచ్చు. కానీ మరి చూడాలి దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఏంటి, ఎట్లా వెళ్ళబోతుంది ఏందనేది కూడా. ఇంకో వైపు నుంచి ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా కల్వకుంట్ల కవిత మీద కూడా చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు. సొంత
అన్ననే సొంత తండ్రినే తిడతా ఉన్నా అనే దాని మీద కూడా బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థగా పెట్టుకొని ముందుకు వస్తుంది, వెనకాల రేవంత్ రెడ్డి ఇంకోరు ఉన్నారు అనేది ఇటు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పార్టీ మాత్రం బీఆర్ఎస్ వాళ్ళకే పొంతన పడట్లేదు, ఇక ప్రజలకి ఏం చేస్తారనే దాని మీద కూడా వారు కూడా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. అంటే ఈ ఓవరాల్గా ఈ అంతా కూడా దీంట్లో మరి కవిత నిలదొక్కుకోగలుగుతుందా, లేకపోతే ఏ విధంగా ముందుకెళ్తుంది? ఇప్పుడు పార్టీ పేర్లో కూడా ఇన్ని చిక్కులు వస్తూ ఉన్నాయి. మరి కొత్త పార్టీ ఏ పార్టీ పేరు తీసుకొని తను ముందుకు వెళ్తుంది, రానున్నటువంటి భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది అన్న దాన్ని కూడా ఒకసారి వీడియో చూస్తాం, మీరు అందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ